Garuda Express, an international courier service. విమానం ఇంజన్లో భాగమైన ప్రొపెల్లర్ గాల్లోనే ఊడిపడిపోయిన ఘటన ఆస్ట్రేలియాలో జరిగింది. అయినా విమానాన్ని అత్యవసరంగా సురక్షితంగా ల్యాండ్ చేయగలిగారు. రీజనల్ ఎక్స్ప్రెస్ ఎయిర్లైన్స్ కు చెందిన విమానం 16 మంది ప్రయాణికులతో ఆల్బరీ నుంచి సిడ్నీకి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. సిడ్నీ చేరుకోవడానికి కొంత దూరంలో ఉన్నప్పుడు విమాన సిబ్బంది విమానంలోని కుడివైపు ఇంజన్ ప్రొపెల్లర్ విడిపోయి కిందకు పడిపోయినట్లు గుర్తించారు. వెంటనే విమానాన్ని సిడ్నీ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అదృష్టవశాత్తు విమానాన్ని సురక్షితంగా దించడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఆస్ట్రేలియా రవాణా భద్రతా విభాగం ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతుంది. సిడ్నీ పరిసర ప్రాంతాల్లోనే ప్రొపెల్లర్ ఊడిపడిపోయిందని, అది ఎవరికైనా దొరికితే తమకు అందజేయాలని అధికారులు కోరుతున్నారు. దాని ద్వారా ప్రొపెల్లర్ ఎందుకు పడిపోయిందో తెలుసుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఘటనకు గల కారణాల పూర్తి విచారణ చేపడతామని చెప్పడం జరిగింది.